నానా ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? డబ్బులేమైనా కావాలా? అది సరే ఇదిగో. నానా ఇవి సరిపోవు నాన్నా. తీసుకో. నానా ఇవి కూడా సరిపోవు నాన్నా. ఇవి కూడా సరిపోవా? ఇవి కూడా సరిపోవు అంటే అంత అవసరమేం వచ్చిందిరా? ఎంత కావాలి? నానా అంత ఇంత అని కాదు నాన్న. మా కుమార్ నెల నాకు కూడా జూబ్లీ హిల్స్లోకి ఇల్లు, ఒక లగ్జరీ కారు, ఒక 5 స్టార్ లైఫ్ కావాలనుకుంటున్నా నాన్న. అదేంట్రా అదేదో 5 స్టార్ చాక్లెట్ అడిగినంత ఈజీగా అడిగేసావు? అది నాన్న అంత ఈజీగా దొరికే దారి దొరికింది నాన్న. ఒరేయ్ నేను చెప్పేది అంత ఈజీగా వచ్చేవి అంత ఈజీగానే పోతాయిరా. అయినా అంత ఈజీగా వచ్చే పనులేంటో అయ్యగారికి. అది నాన్న మన కేఫ్ కొనడానికి ఒకటి వచ్చాడు నాన్న. 50 కోట్లు ఇస్తానంటున్నాడు నాన్న, వెంటనే ఇచ్చేస్తాడు. 50 కోట్ల? రే అయినా మన కేఫ్ నమ్మడం ఏంట్రా? ఇది మన ఆస్తి కాదురా, తరతరాలుగా వారసత్వంగా వస్తున్న మన పరంపరరా. ఆ పరంపర మనకి ఏం మిగిల్చింది నాన్న? మనం ఎప్పుడు సుఖంగా ఉన్నాం చెప్పు? ఒరే రాజా, మనం సుఖంగా ఉండకపోవచ్చు గాని ఆనందంగా ఉన్నాం కదరా. ఈ కేఫ్ను పట్టుకుని వేలాడుతూ ఆనందంగా ఎలా ఉంటాను నాన్న? ఆయన ఏముంది నాన్న ఈ కేఫ్లో? తిరుగుతూ తిరుగుతూ అలసిపోయిన ఆ గడియారం, ఎప్పుడు కూలిపోతాయో తెలియని ఈ బల్లలు, పాత పడిపోయిన గోడలు, ఇదా? ఒరేయ్ ఈ కేఫ్కో చరిత్ర ఉందిరా. చరిత్ర? ఏం చరిత్ర? నాకంటూ కాదు నాన్న, నువ్వు చెప్పు. మనకెప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నీ జేబులు తడుకోకుండా డబ్బులు ఎప్పుడైనా ఇవ్వగలిగావా? ఎదిగిన కొడుకు సక్సెస్ అవ్వకపోతే ఆ తండ్రికి బాధ ఉంటుంది. అదే ఓ వయసు మీద పట్ట తండ్రి రోజు ఊళ్ళ నుంచి కష్టపడుతుంటే ఆ బాధ ఆ కొడుకు ఇంకెక్కువే ఉంటుంది నాన్న. నాన్న ఇన్నేళ్ళు నువ్వు నా కోసం, అమ్మ కోసం, ఈ కేఫ్ కోసం కష్టపడింది చాలు నాన్న. నువ్వు, నేను, అమ్మ సుఖంగా ఉండాలి అంతే. ఒరే మనం సుఖంగానే ఉన్నాం కదరా అని నువ్వు అనుకుంటున్నావు నాన్న. నేను జీవితంలో ఎన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యానో నీకు తెలీదు. అరే నీకేం తక్కువ చేశాను రా? తక్కువ చేయలేదా? నన్నే తక్కువ చేశావు. తాత నీకు పెద్దనాన్నకి ఆస్తి సమానంగా ఇచ్చాడు కదా. ఇవాళ మా కుమారన్న ఎక్కడున్నాడు, నేనెక్కడున్నాను? మా కుమారన్న అందరూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటారు. నన్నేమంటారు? చాయ్ వాలా అంటారు. నిన్నెవడైనా చాయ్ వాలా అంటే నీకేం అనిపించదేమో. నేను మాత్రం జీవితంలో ఆ పిలుపు వినాలనుకోవట్లేదు. ఈ కేఫ్ నమ్మితే మన కుటుంబ చరిత్రని, పరువుని మంట కలిపినట్టు అవుతుందిరా. నువ్వు ఒప్పుకుంటే ఈరోజు లేదా ఏదో రోజు ఈ కేఫ్ నా చేతికి వస్తుంది చూడు, ఆ రోజు నేను అమ్మాయి పడదొప్తాను. ఈ కేఫ్ చరిత్రలో మిగిలిపోతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నువ్వు మాత్రం చరిత్రలో మిగిలిపోతావు. కొడుకు అవసరాలు తీర్చలేని చాతగాని తండ్రిగా.